ద లివింగ్ క్రైస్ట్ చర్చ్ యొక్క మన స్లాబు రోజు మన పాస్టర్లు అండ్ సంఘ పెద్దలు ఇక్కడ సమాలోచనలు చేస్తారు. ఇప్పుడు అతి త్వరలో ఇప్పుడు ఈరోజు స్లాబ్ స్టార్ట్ అవుతుంది. దాని గురించి ప్రేయర్ చేయడానికి వచ్చారు. ఇది సందర్భం. ఓకే, మామ రావాలా దినేష్. ఎందుకంటే ఇది వాక్యత శ్యామల రాణి కూడా వచ్చింది. శ్యామల రాణి కూడా అక్కడ ప్రేయర్కి వచ్చిండు. ఇది ద లివింగ్ క్రైస్ట్ చర్చ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాము, అందులో అప్లోడ్ చేస్తాం. ది లివింగ్ క్రైస్ట్ చర్చ్ గొల్లపేట చర్చ్ బెనిపలయ్య చేసిన చర్చ్ను ముందుకొచ్చి సంఘ పెద్దలు మరియు జిల్లా పాస్టర్ సేవకులు అందరు వచ్చి ఇక్కడ మనకు ప్రారంభం రోజు కూడా చేశారు. అదంతా వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. మన యూట్యూబ్ ఛానల్ ద లివింగ్ క్రైస్ట్ చర్చ్ నిర్మల్ అని ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి, లైక్ చేయాలి. మీ అమూల్యమైన అండ్ ఇది పాత చర్చ్ అండి. ఇప్పుడు మనము మరో పరలోకంలో ఉండేలాగున ఆ యొక్క కొత్త నిర్మాణం జరుగుతుంది, చూస్తారు. ఇప్పుడు ఈ చర్చిని చూడండి, తర్వాత ఆ చర్చిని కూడా చూపించడం జరుగుతుంది. నిలిన్ రావాలి. ఇది నిర్మాణము ఎంత అద్భుతంగా
మంచి అల్ట్రాటెక్ సిమెంట్తోని పైన చూడండి ఎంత బాగుంది. చాలా వెడుతుంది, లెంత్ ఉంది. ఇది పాత చర్చ్. మనము కట్ చేసి దీన్ని చాలా ముందుకు జరపడం జరిగింది. అద్భుతంగా ఉంటుంది ఇది మనకు చర్చ్. ఫస్ట్ స్టార్ట్ అయింది, వచ్చేసింది మాల్ వచ్చేసింది. ఫస్ట్ మాల్ వచ్చేసింది, ఒక కుండ వచ్చేసింది. అంటే మనకు రెండు నడుస్తున్నాయండి. ఇది మన తరతరాలు. ఇది మంచి స్టీల్ కూడా, అంటే దీని మీద మనం ఒక 4 అంతస్తులు లేపేలాగున స్టీల్ రాడు ఇవ్వడం జరిగింది. చూడండి ఎంత బలమైన రాడు, ఎంత వెయిట్ అయినా ఆపుతుంది. దీని మీద కూడా మనము మంచి కన్స్ట్రక్షన్ హాల్ లాగా, ఒక మినీ బ్యాంకెట్ హాల్ లాగా కూడా తయారు చేయవచ్చు. అద్భుతంగా ఉందండి. ఎందుకంటే చర్చ్ పాస్టర్ ఉండే హౌస్తో పాటు టోటల్ కలిపి మనకు ఇది ఈ యొక్క వైశాల్యం ఏర్పడదు కాబట్టి చాలా బాగుంటుందండి. ఇది బెన్నిపాల్ గారు చేసిన బెన్నిపాల్ను తిరిగిన అనుభవాలు కూడా ఉన్నాయి మాకు, మధురమైన అనుభవాలు. దిల్దానార్లో తనతో మేము తిరిగాము. బెన్నిపాల్ యొక్క ఆలోచన ఈరోజు ఎంత గొప్పగా మనకు నిర్మాణం జరుగుతుంది చూడండి. ఆయన పెట్టిన ప్రారంభ చర్చ్, ఆయన ముంబైకి వెళ్ళి వచ్చిన సేవలు, తన సేవ ఒక బ్రహ్మచారిగా ఉంటూ నిజమైన సేవ అంటే అలా ఉంటుందండి. ఇప్పుడు అంతా మనము మానసిక స్థితి చాలా, కొంతమంది స్వార్థంగా ఆలోచిస్తున్నారు. కానీ తన నిర్మాణం చూడండి. ఇంత నిర్మల్లో సిఎస్ఐ తర్వాత, సిఎస్ఐ ఒక పురాతనమైన ఒక పెద్ద సంస్థ ఆసియా ఖండంలో, భారతదేశంలో చిన్న గవర్నమెంట్ అంటారు, మినీ గవర్నమెంట్ అంటారు సిఎస్ఐని. అలాంటి చర్చి తర్వాత ఏదైనా చర్చ్ ఉంది నిర్మల్లో అంటే ఇదేనండి. అలా తన ఇక్కడ గొల్లపేట ప్రాంతంలో, నిర్మల్ ప్రాంతంలో తను ఇలా చేయడం, ఇది ఈరోజు ఆయన పెట్టిన మొదటి సేవ. ఇలా మనకు దినదిన అభివృద్ధి చెందడం చూడండి. ఆ చర్చ్, పాత చర్చ్, అప్పట్లో కష్టపడి అప్పటి సంఘ పెద్దలు వాళ్ళ ఎఫర్ట్స్ ఇలా పెట్టిండ్రు. ఈరోజు ఇక్కడ సంఘ పెద్దలు గాజుల దినకరన్, రాజలింగం, రిటైర్డ్ ఏఎస్ఐ గారు అండ్ బిక్కి దినేష్, వాళ్ళ నాన్న కూడా సంఘ పెద్ద ఉండే, ఇంకా ఇతర సంఘ పెద్దల మనకు ఉన్నారు. వారి పేర్లు నాకు రావడం లేదు. చాలా అద్భుతంగా వాళ్ళు ఈ చర్చ్ చూడండి ఎంత బాగుందో. అందరూ సమస్య కృషితోని, అందరి సమస్య కృషితోని ఇలా తయారు చేయడం జరిగింది. మీరు ఇప్పుడు ఈ నిర్మాణము ఎలా చేసిందన్నది
3 తరాల వాళ్ళు. ఎందుకంటే ఇది ఒక దేవాలయం అండి. ఈ దేవాలయము మనము ఇప్పుడు నిర్మాణం ఎలా జరిగింది, దీన్ని ఎవరెవరు ఎంత కష్టపడి ఇంత నిర్మల్ నడిబొడ్డున ఇంత విశాలమైన చర్చ్, దాదాపు ఒక 500 మందికి మనము ఏర్పాటు చేసేలాగున ఇంత విడుతుతోని, ఇంత వెడల్పుతోని, ఇంత పొడుతోని మనకు చర్చ్ కావడం చాలా ఆనందం. దాదాపు చాలా అరుదుగా ఉంటాయి ఇంత సెంటర్ పాయింట్లో. దీని వాల్యూ వచ్చేసి చాలా విలువైన లొకేషన్ ఇక్కడ. నేను ఎందుకంటే రియల్ ఎస్టేట్ చేస్తా కాబట్టి ఇక్కడ గజానికి చాలా రేట్ ఉంటుందండి. అక్కడ ఒక వెంచర్స్ స్టార్ట్ అవుతుంది. ఇంత సెంటర్ ప్లేస్లో ఇది నిజం చెప్పాలంటే దక్షిణ శాస్త్రినగరు, గొల్లపేట పాత పేరు, కానీ ఇది దక్షిణ శాస్త్రినగర్లో ఒక ఫ్లాటు కొనాలంటే కూడా దొరకలేని పరిస్థితి ఇక్కడ. అప్పట్లో మనకు ఇంత సెంటర్ ప్లేస్లో ఇలాంటి నిర్మాణం మనకు అతి సమీపంలో ఇంత చక్కని మనకు బెనిపాలయ్య నిర్మాణం చేసిండు. ఆయన పరలోకంలో ఉండి తను ఆనందిస్తుండు. దీన్ని చూస్తూ పరదైస్లో నుండి ఆనందిస్తుండని నేను నమ్ముతానండి. ఎందుకంటే చూడండి, ఆయన ఆ రోజు ఈడ పునాది ఏర్పడకుంటే మొదటిది సెకండ్ వచ్చింది ఇక్కడ మనకు. చూడండి వాళ్ళు స్టార్ట్ వరకు మీరు చూస్తున్నారు. ఇది ఎందుకంటే చూడాలి మనం, ఎందుకంటే ఎట్లా నిర్మాణం అయింది అనేది కూడా చూడాలి. మేస్త్రి గారు పేరేందో ఐడియా లేదు. మేస్త్రికి కూడా, ఆయనకు కూడా మీరు అన్నీ చూస్తున్నారు. చూడండి, ఇక్కడ ఉండి చూస్తున్నట్లు మనము చర్చికి రావడమే కాదు, దానికి ఎంతమంది ఎలా కష్టపడితే వీళ్ళు కూలి వచనాలు కూడా వాళ్ళు మనకు ఇంత మంచిగా చేస్తున్నారు. ఇది అక్కడ బెండింగ్, ఇది వైబ్రేటర్ అంటారండి. ఎందుకంటే ఇది దేవాలయం నిర్మాణం కదా, మీకు అన్నీ చూపిస్తున్నాను. మీరు ఇప్పుడు ఎప్పటికీ చూడొచ్చు. ఇది ద లివింగ్ క్రైస్ట్ చర్చ్ నిర్మల్ అని మనకు యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. దీన్ని అందులో అప్లోడ్ చేయాలని నేను ఇలా తీయడం జరిగింది. చూడండి, వర్క్ నడుస్తుంది. కాదండి, అందరూ ఇక్కడికి రాలేరు కదా పైన, అందు గురించే ఇది నేను చూపించడం జరుగుతుంది. లైవ్లో వర్క్ అండి, ఇది లైవ్ వర్క్. అన్నారు లూజ్ ఉండను, అంత లూజ్ ఉండను అంటావా? మాల్ ఎంత వేస్తుంది? ఓకే చూడండి, వర్క్ నడుస్తుంది. స్టార్ట్ అయింది. అల్ట్రాటెక్ సిమెంట్ అండి, చాలా వాల్యుబుల్ సిమెంట్ ఇది. ఇది పరిస్థితి. మనకు చాలా
సంఘ పెద్దలు, రిటైర్డ్ ఎంఆర్ఓ సాబ్ అండ్ ప్రకాష్ మామ అండ్ రాజేష్ కూడా పోయినా. ఇలా సంఘ పెద్దలు. సార్ పేరు అత్తలేదు నాకు, ఆ సార్ పేరు, దేవుని పేరు ఏం పేరు? యేసుదాస్ గారు, సంఘ పెద్ద యేసుదాస్ గారు. ఇదండి గొల్లపేట నిర్మల్ ఆదిలాబాద్ జిల్లా. ఇది కింది ప్రాంతము. మనకు చూడండి రోడ్డుకు ఎంత లేపినారో. అంటే భవిష్యత్తులో మనకు ఇది మంచిగా ఎత్తు మీద చాలా ఉంటుందని అన్ని ఆలోచనలతోనే మనకు ఇది నిర్మాణం చేస్తున్నారు. ఇది చూడండి, ఇది ఇల్లు. ఇది మనకు పాస్టర్ గారికి ఇది పోర్షన్ అండి, పాస్టర్ పోర్షన్. ఇది కింద మనకు అదేమో వర్క్ మీద స్లాబ్ స్టార్ట్ అయింది. ఇది మనం ఉండే దేవాలయం, మనం కూర్చుండే దేవాలయము. ఇది పాస్తర్గా మన దీన్ని ఏమంటారు, పులిపీఠము. ఈ స్థలము ఇది పులిపీఠం అంటే మనం చూస్తున్నది. ఇది అక్కడ డ్రెస్ మార్చుకునడానికి, పాస్తర్ గారికి డ్రెస్ మార్చుకునడానికి అది పక్కన రూము. అండ్ ఇది మనకు ఇది కంకరేషన్ చూడండి. ఇదేమో పాస్తర్ గారు ఉండే హౌస్, ఇదేమో పులిపీఠము. ఇదంతా హాల్ అండి, చాలా పెద్దగా ఉంటుంది. అక్కడి వరకు చాలా పెద్దగా ఉంటుంది, విశాలంగా ఉంది, చాలా బాగుంది. మనమంతా ఇందులో ప్రేయర్ చేస్తూ ఆ యొక్క దేవుణ్ణి ఆరాధించి అందరము ఆయన వాక్యానుసారం జీవించాలని మనస్సా వాచా త్రికరణ కోరుచున్నాను. ఎందుకంటే దేవుడు ఒక్కడే, ఆయనని రకరకాల కాలానుగుణంగా తను ప్రత్యక్షమవుతాడు. అదిని మనము ఆయన నా తండ్రి పనుల నిమిత్తమై నేను వచ్చినని తను చెప్తుంటాడు. ఇది అండి మనము అంతా